తండ్రి అయినటువంటి దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుడి వాళ్ళ దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడు కూడా ఆయన ఆరాధించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఉన్నతమైనటువంటి ఆయన మాటల గురించి మనం ధ్యానించడానికి అవగాహన కలిగి ఆలోచన చేసి అలవర్చుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక సంగతులను మనం వింటూ ఉన్నాం. అది అంశాల రూపంలో మనం వింటూ ఉన్నాం. మనకు తెలుసు, మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మహోన్నతుడు, పరిశుద్ధుడు. నిజంగా ఆయనకున్నటువంటి ఈ పరిశుద్ధ లక్షణాలు, పాపం లేనటువంటి వాడుగా ఉంటున్నాడు, పాపం చేయనటువంటి వాడుగా ఉంటున్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. పరిశుద్ధత అనేటటువంటిది ఒక లక్షణంగా ఆయన కలిగి ఉన్నాడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. పాపాన్ని సహించినటువంటి వాడు దేవుడు. అందుకే ఆయన పరిశుద్ధుడు అనేటటువంటి పదం. దేవదూతలు కూడా ఆయన ఉన్నటువంటి లోకంలో ఆయన గూర్చి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మనకు తెలుసు. ఎలాంటి మాటలు ఏంటంటే, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఉండు దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు గాన ప్రతిగానములతో ఆయనను కీర్తిస్తూ ఉంటారన్న సంగతి మనకు తెలుసు. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, పాత నిబంధన కావచ్చు, ఇటు క్రొత్త నిబంధన కావచ్చు, దేవుడికి ఉన్నటువంటి లక్షణాన్ని పరిశుద్ధత అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటిదిగా రెండు గ్రంథాలలో మనకి, రెండు నిబంధనల్లో మనకి తెలియజేస్తుంది. పరిశుద్ధత అనేటటువంటిది ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుందో మనకి బాగా తెలుసు. అందుకనే సర్వ సమాజం మానవాళికి సంబంధించినటువంటి మాటలను ఉద్దేశించి పేతురు గారు ఆయన పరిశుద్ధతను గురించి రాస్తూ, ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, అదిగో నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని, అదిగో మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. మీరును పరిశుద్ధులై ఉండండి అని రాయబడి ఉన్నది. చూసారా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. పరిశుద్ధులై ఉండడం అనేటటువంటి కార్యక్రమము దేవుడు తన పిల్లలైనటువంటి మనలను కూడా పరిశుద్ధులుగా ఉండాలని చూస్తున్నాడు, పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నిజంగా మనం కూడా ఆలోచించగలిగితే, మనకిచ్చినటువంటి గర్భఫలాలైనటువంటి పిల్లల విషయంలో కూడా మనం ఎలా ఆలోచిస్తామని అంటే, మన పిల్లలు కూడా మంచివారుగా ఉండాలని కోరుకుంటాం. ఏంటి, మనం చెడ్డవారై ఉన్నప్పటికీ మన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నామని అంటే, మంచివారుగా ఉండాలని కోరుకుంటాం. చెడ్డవారమైనటువంటి మనమే మన పిల్లలను మంచి పిల్లలుగా ఉండాలని కోరుకుంటుంటే, మరి మంచివాడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపము చేయనటువంటి వాడైనటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు మరి మనల్ని గురించి ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే, పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఇలాంటి ఒక కోరికను కలిగి ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇలాంటి కోరిక పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనుషులను ఉద్దేశించి పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అని అంటే, అందుకని ఆ పరిశుద్ధత మనలోకి రావడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటిదే ఒక కుటుంబ వ్యవస్థ అని మనం అర్థం చేస్తాం. కుటుంబ వ్యవస్థ నిజంగా
కుటుంబ వ్యవస్థను దేవుడే ప్రారంభించాడా అని అంటే అవును, కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది దేవుడే. ఇక్కడ మనం అనుకోవచ్చు కుటుంబం అనేటటువంటి దాన్ని చిన్న కుటుంబం అని, ఉమ్మడి కుటుంబం అని, పెద్ద కుటుంబాలని నేడు మనకున్నటువంటి సమాజంలో ఇలాంటి పేర్లు మనం పెట్టుకొని పిలుస్తూ ఉంటాం. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనేటటువంటి పదాలు కూడా వాడతాం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా పెరిగినటువంటి పెద్ద పెద్ద కుటుంబాలు, అందులో నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈనాడు చిన్న కుటుంబాలుగా, చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయి ఎవరి జీవన ప్రస్థానంలో వారి యొక్క జీవితాలను గడుపుతూ ఉన్నారన్న సంగతి మనకి తెలుసు. అందుకని ఇక్కడ కుటుంబం అని అంటే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటి అని అంటే భార్య, భర్త, పిల్లలు. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం ఆలోచించగలిగితే కుటుంబానికి ఏంటయ్యా మూలము అని ఒకవేళ మనం అనుకుంటే, అంటే ఎందులో నుంచి ఈ కుటుంబం అనేటటువంటిది వచ్చింది, ఎందులో నుంచి ఈ కుటుంబం అనేటటువంటిది వచ్చింది అని అంటే వివాహం అనేటటువంటి దాంట్లో నుంచి. అంటే కుటుంబానికి మూలం ఏంటి అని అంటే వివాహం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి వివాహం అనేటటువంటి దాని ముందు కూడా వివాహం చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో విడివిడిగా ఉన్నారన్న సంగతి మనకు బాగా తెలుసు. వాళ్ళ కుటుంబాలు వేరే, వీళ్ళ కుటుంబాలు వేరే, ఆ కుటుంబం వేరే, ఈ కుటుంబం వేరే. అంటే ఇక్కడ కొన్ని కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడో పెరిగినా, ఎక్కడెక్కడో వాళ్ళ యొక్క జీవన విధానాలు, సంస్కృతులు వేరైనా మనకు తెలుసు. మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికా వాళ్ళని కూడా వివాహం చేసుకునేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలని అంటే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆస్ట్రేలియా అమ్మాయిని వివాహం చేసుకున్నారన్న సంగతి మనకు తెలుసు. ఆమె పెరిగిన ప్రదేశాలు వేరు, ఆమె బ్రతికినటువంటి బ్రతుకు వేరు, కానీ మన బ్రతుకు వేరు, మన పద్ధతులు వేరు. అందుకని వివాహానికి ముందు వాళ్ళు ఎలా ఉన్నారా అంటే ఆమె విడిగా ఉంది, ఈయన విడిగా ఉంది. అందుకని వివాహంలో ఎట్టవుతున్నారా అని అంటే వివాహం అనేటటువంటి ఈ ప్రస్థానంలో వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటిగా అవుతున్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. అందుకనే కుటుంబానికి ప్రారంభం వివాహం కదా అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రారంభంలో మొదట కుటుంబాన్ని ఎవరు ప్రారంభించారు అంటే మొట్టమొదటిగా కుటుంబాన్ని ఎవరు ప్రారంభించారు అని కానీ మనం ఆలోచించగలిగితే మనకు తెలుసు, ఈ కుటుంబ ప్రారంభకుడు మన తండ్రి అయినటువంటి దేవుడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే కుటుంబాలను ప్రారంభించింది దేవుడా అంటే అవును, కుటుంబాలను ప్రారంభించింది దేవుడు. ఒకసారి మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక అన్నాడు. ఇద్దరు అంటే ఎక్కడో పుట్టినటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడో పెరిగినటువంటి వాళ్ళు, ప్రదేశాలు, సంస్కృతులు, భాషలు వేరైనా కూడా అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ, కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారంట. ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. అంటే వివాహము ద్వారా ఏకమైనటువంటి జంటను గురించి ఇక్కడ దేవుడు రాస్తున్నాడు. వివాహము ద్వారా ఏకమైనటువంటి జంట, వివాహము ద్వారా ఏకమైనటువంటి జంటను గురించి ఇక్కడ మాట్లాడుతూ, దేవుడు జతపరిచిన వారిని వేరుపరచకూడదు. ఇంతకీ ఎవరు జతపరిచారు? దేవుడే జతపరిచాడు. దేవుడే జతపరిచినప్పుడు ఎందుకు అలా జతపరిచాడు? అంటే కుటుంబాలు వేరైనా, సంస్కృతులు వేరైనా, భాషలు, భావాలు వేరైనా, నిజంగా ఇక్కడ దేవుడు వారిని జతపరిచినట్లుగా మనకి అర్థమవుతుంది. దేవుడే ఇక్కడ జతపరిచాడు అనేటటువంటి పదాన్ని రాస్తూ,
దేవుడు జతపరిచినటువంటి వారిని మనుష్యుడు ఏం చేయకూడదంట? వేరుపరచకూడదు అని. నిజంగా ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎక్కడ జతపరిచాడు ఇద్దరిని? ఎక్కడ జతపరిచాడు? ఇప్పుడు జతపరచబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు జతపరిచినటువంటి వాళ్ళ మనం అనుకుంటే, నిజంగా ప్రారంభంలో జతపరిచినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వారిని ఉద్దేశించి దేవుడు రాసినటువంటి మాట అన్నమాట. ఎక్కడ జతపరిచాడు దేవుడు అని ఒకసారి మనం ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నిజమే, ఆ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? భూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని అంటే నిజంగా ఎవరు లేరు ప్రియమైనటువంటి వాళ్ళు. నిజంగా ఈనాడు మనం ఆలోచించుకుంటే వివాహానికి సంబంధించినటువంటి వయసు వచ్చినటువంటి అటు అమ్మాయి విషయంలో కావచ్చు, ఇటు అబ్బాయి విషయంలో కావచ్చు, ఇరువురి కుటుంబాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎలాంటి ఆలోచనలు కలిగి వారి గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారో మనకు బాగా తెలుసు. అంటే వయసు వచ్చినటువంటి అమ్మాయి విషయంలో కావచ్చు, వయసు వచ్చినటువంటి అబ్బాయి విషయంలో కావచ్చు, నిజంగా వాళ్ళ విషయంలో ఆ ఇరువురి యొక్క తల్లిదండ్రులు ఎలా ఆలోచన చేస్తారంటే, వయసు వచ్చింది కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది అని అంటే తప్పుదారి పడతారు కదండి అని. అంటే ఇరువురి తల్లిదండ్రులు కూడా ఇలాంటి భావన ఆలోచించడం వల్ల వయసు పెరిగిపోతుంది కాబట్టి వయసు దాటిపోతే ఇక మనం పెళ్లి చేసినా కూడా ప్రయోజనం ఉండదు అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ ఇరువురి ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. ఎంతైనా ఆడపిల్ల కదండి. ఆ మధ్య పెళ్లిలో నేను పాప వివాహం జరిగిన తర్వాత మెసేజ్ ఇచ్చి కిందకు వచ్చిన తర్వాత ఒక సహోదరుడు అంటున్నాడు, ఎన్న అంటాను నన్ను, అంటే ఇంటి పేరుతో నన్ను పిలుస్తుంటాడు. ఎన్న, నువ్వు ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేసి నీ బరువు బాధ్యతలన్నీ తీర్చేసుకున్నావు అన్నాడు. అది ఇంకా ఏదో మాట శాంతి కంటే పర్లేదు, కానీ అంతమందిలో నిలబెట్టి ఒక నిమిషం ఆగుని ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటే అమ్మాయి కలిగినటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ ఉద్దేశాల ప్రకారం ఆలోచించగలిగితే అంటే బరువు దించేసుకోవాలి అని. నిజానికి బరువు దిగుతుందా? దిగదు. అంటే ఇప్పటి వరకు అంటే అదేంటన్నా బరువు ఇక్కడి నుంచే కదా ప్రారంభం అవుతుందని నేనంటే అలా కాదు, నీ బరువు దిగుతుంది కానీ మీ ఆవిడ బరువు పెరుగుతుంది ఇక్కడి నుంచి అని. ఎందుకని అంటే ఈ పుట్టిన కాడి నుంచి వాళ్ళని పెంచడం, చదివించడం, వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగాల్లో చేర్పించడం అనేది తండ్రిగా నీ బాధ్యత అయితే, ఇప్పుడు వివాహం అయిన తర్వాత కాడి నుంచి నీ బాధ్యత కాదు, నీది తగ్గిపోతుంది. ఇప్పుడు ఎవరి బాధ్యత పెరుగుతుంది? నీ ఆవిడ బాధ్యత పెరుగుతుంది. ఎందుకు? ఆ తర్వాత పుట్టబోయేటటువంటి పిల్లల విషయంలో చాకరీ చేయవలసింది లేడీసే కానీ జెంట్స్గా మనం వాటిని పట్టించుకోమన్న సంగతి తెలుసు. కాబట్టి వయసు వచ్చినటువంటి వారి యొక్క ఆడపిల్లల విషయంలో బరువు తగ్గించుకోవాలనేటటువంటి ఆలోచన సరిపోతుందా? కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. బరువు దించేసుకోవడం అనేటటువంటిది కాదు. అందుకనే వయసు వచ్చినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు వయసు ముదిరిపోతే ఏమైనా కుదరదండి. ఉన్న ఏ వయసులో జరగాల్సినటువంటి ముచ్చట ఆ వయసులోనే అనేటటువంటి నినాదంతో ఏం చేస్తుంటామనండి, అమ్మ ఈ సంవత్సరం ఎలాగైనా ఏం చేసేయాలి, పెళ్లి చేసేసేయాలి. అంతేగాని ఒంటరిగా ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసేయాలా లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. లేదండి, మనం కానీ త్వరపడి పెళ్లిళ్ళు చేయకపోతే మళ్ళా అమ్మాయి ప్రేమలో పడిపోవచ్చు, అబ్బాయి ప్రేమలో. అబ్బాయిని కూడా మనం వదిలేస్తే అబ్బాయి కూడా ఏదో ఒక అమ్మాయి ప్రేమలో పడిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేసేసేయాలి? పెళ్లి చేసేసేయాలి, వివాహం అనేటటువంటి చేసేసేయాలి అని మనకున్నటువంటి ఆలోచనలను కొంచెం పక్కన పెడితే, తండ్రి అయినటువంటి దేవుడు ఆదామును నిర్మించిన తర్వాత ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు అక్కడ. ఎవరు లేరంటే అమ్మాయిలు లేరు, ఇంకా ఈయనలాంటి అబ్బాయిలు అంతకంటే లేరు. ఒకవేళ ఆదాము ప్రేమలో పడాలంటే ఆడ ఎవరో ఒకరు ఉండాలి కదా. కాబట్టి దేవుడు ఏమన్నా స్విచ్ ఆఫ్ చేసి, కాబట్టి దేవుడు ఏమన్నా ఆదాము చెడిపోతాడు అని ఒంటరిగా ఉండకూడదు అనుకుంటున్నాడా?
ఎవరినైనా ప్రేమలో పడేసుకుంటాడేమోనని అలా ఒంటరిగా ఉండడం మంచిది కదా అని అనుకుంటున్నాడా? అలా కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. పోనీ అలాగని చెప్పి చెడిపోయే అవకాశం ఏమైనా ఉందా? ఆదాము గారు చెడిపోయే అవకాశం ఏమైనా ఉందా? పోనీ బ్యాడ్ స్నేహితులు ఏమైనా ఉన్నారా? బ్యాడ్ ఎంటర్టైన్మెంట్లు ఏమైనా ఉన్నాయా ఆ రోజుల్లో? తాగుడు, ధూమపానం, మద్యపానం అనేటటువంటి వాటితో ఏమైనా ఎంజాయ్ చేసే అవకాశాలు ఉన్నాయా? అసలు అవంటే ఏంటో కూడా తెలియనటువంటి దినాలు అవి. ప్రపంచంలో సృష్టి యావత్తులో ఆదాము ఒక్కడే ఉన్నాడన్న సంగతి మనకి బాగా తెలుసు. అంతే, చెడిపోయే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించేటటువంటి ఈ అంశంలో నరుడు ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కాదు, ఎందుకు మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు మంచిది కాదు? అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి నిజంగా ఎందుకు మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు అని అంటే వయసును బట్టి పెరిగిపోతుందని కాదు, ఇంకా చెడిపోతాడన్న ఆలోచన కలిగి ఆదాము చెడిపోతాడన్న ఆలోచన అసలు దేవుల్లో లేదు. చెడిపోవాలన్న ఉద్దేశం కూడా ఎవరిలో లేదంటే ఆదాంలో కూడా లేదు. ఎందుకు? ఎటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకున్నా కూడా ఉన్నది ఆదాం ఒక్కడే. ఒకవేళ కనిపిస్తే దేవదూతలు ఏమైనా కనిపించి ఉంటారేమో, లేకపోతే ఆయనే నిద్రలేయాలి, ఆయనే ఏదైనా తోటని సేద్యం చేసుకోవాలి, ఇంకేదన్నా దేవుడు ఏదైనా పని చేస్తే దాన్ని చేసుకుంటూ పోవాలి. అసలు ఈ వివాహము, కుటుంబము, ఈ వ్యవస్థ అనేటటువంటిది పరిచయం లేనటువంటి దినాలు అవి, పరిచయం లేనటువంటి దినాలు. అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అన్నాడంటే ఎందుకు మంచిది కాదు? ఈనాడు వయసు వచ్చినటువంటి పిల్లలను ఇలా ఒంటరిగా వదిలేస్తే మంచిది కాదని అనుకోవడంలో ఒక అర్థాలు ఉన్నాయి మనకి. అబ్బాయి చెడిపోవచ్చేమో, అబ్బాయి ప్రేమలో పడవచ్చేమో, లేకపోతే అబ్బాయి మనకిష్టం కానిటువంటి వారిని వివాహం చేసుకొచ్చేస్తాడేమో, ఇలాంటి అపోహలు ఈనాడైతే మనకు ఉన్నాయి. కానీ ఒకనాడు ఆదామును నిర్మించినప్పుడు ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎటు తిరిగి చూసినా కూడా ఆదాము చెడిపోయే అవకాశాలే లేవు, ప్రేమలో పడే అవకాశాలు అంతకంటే అసలు వయసుకు సంబంధించిన మ్యాటరే కానే కాదు. ఎందుకు? ఆదాము బ్రతికిన సంవత్సరాల సంఖ్య 930 సంవత్సరాలు. ఈనాడు 30 సంవత్సరాలు వచ్చేసేటప్పటికి అబ్బాయికి ఎలాగైనా ఏం చేసేయాలి, అమ్మాయికి 21 రాగానే అమ్మాయికి ఏం చేసేయాలి. పోనీ ఆ రోజుల్లో ఆదాముకు సంబంధించి వయసును బట్టి ఏమైనా నిర్ధారణ చేసి ఎలాగైనా మా పిల్లోడు పెద్దోడు అవుతున్నాడు అన్న ఆలోచన ఏమైనా ఉందా దేవునికి? వయసు ముదిరిపోతుందన్న ఆలోచన ఏమైనా ఉందా? అస్సలు వయసుతో సంబంధం లేనటువంటి దినాలు అవి, వయసుతో సంబంధం లేనటువంటి దినాలు. ఇటు కోణంలో నుంచి మనం ఆలోచన చేసినా కూడా ఆదాము సెంటర్లో ఉన్నప్పుడు మిగతా పరిస్థితులన్నీ ఎన్ని కోణాల్లో నుంచి మనం అర్థం చేసుకున్నా కూడా మనకు అర్థం కాదు ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదని దేవుడు అంటున్నాడు. ఇది మన ఆలోచన. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని మనం ఆలోచించగలిగితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అంటున్నాడంటే అది ఆదాముకు కలిగినటువంటి ఆలోచన. ఏంటి తండ్రి నన్ను ఒంటరిగా వదిలేసినావు అని ఏమన్నా తన ఒంటరితనాన్ని గురించి కంప్లైంట్ ఇచ్చాడా? నేను ఒక్కడినే ఇంత పెద్ద సృష్టిలో నేను ఒక్కడిని ఎలా తిరిగేది, ఎక్కడిని తిరిగేది, అసలు ఎందుకు నన్ను ఇక్కడికి ఇలా ఖాళీ చేసినామని ఏమన్నా అన్నాడా? అంటే తన ఒంటరితనాన్ని గురించి తాను వెళ్ళి కంప్లైంట్ చేయలేదు దేవునికి. ఒక్కడే ఎలాగుంటానండి, ఒక్కడే ఎలాగుంటాను. అప్పుడప్పుడు మనం ఒంటరితనాన్ని మనం భరించలేనటువంటి విధిగా మనం భావిస్తూ ఉంటాం. తీసుకెళ్లి ఏ అంతరిక్షంలో ఏ చంద్రుడి మీద వదిలేశారనుకోండి, మనం ఇక అక్కడి నుంచి రావడానికి కష్టాలు పడుతూ ఉంటాం. ఒంటరితనం అనేటటువంటిది ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒంటరిగా గడిపేటటువంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి దాని యొక్క ఒంటరితనాన్ని గురించి ఆదాము తన దేవునికి కంప్లైంట్ చేయలేదు. నన్ను ఎందుకు ఒంటరివాణిగా చేసినావు, మరి ఎవరన్నా ఇవ్వచ్చు కదా నాకు ఆయన అంటే. అసలు ఆడవాళ్ళన్న ఆలోచన ఏమైనా ఉందా ఆదాంలో? అసలు లేదు కదా. అసలు ఆడవాళ్ళు ఆ రూపం అనేటటువంటిది ఒకటి ఉంటుందన్న ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు, మగ ఆడ కానిటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో ఒక అమ్మాయి ఉంటే బాగుంది నాకు అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ రోజు ఆదాం విషయంలో అలా ఉందా? అలా లేదు, అలా లేదు.
మరి ఎందుకు ఆదాము నరుడు ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కాదు? ఎందుకు మంచిది కాదు? దేవుడు అంటున్నాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడే అంటున్నాడు. అంటే దేవునికి ఏదో విషయం నరుని గురించి అర్థమయ్యింది, లేదా నరుణ్ణి నిర్మించేటప్పుడే ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడిగా ఆదామును సృష్టిలోకి తీసుకొచ్చాడన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, దేవునికి ఒక సంకల్పం ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడుదయ్యా సంకల్పం అని అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఒక సంకల్పం ఉంది అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఎవరి విషయంలో? ఆదాము విషయంలో, లేకపోతే నరుల విషయంలో, లేకపోతే భూమి మీదకి వస్తున్నటువంటి మనుష్యుల విషయంలో తండ్రి అయినటువంటి దేవునికి ఒక సంకల్పం ఉంది. కాబట్టి ఇదిగో ఆ నరుడు అనేటటువంటి పదంలో నుంచి వచ్చినటువంటి వాడే ఆదాము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆదామే లేనప్పుడు, ఇంకా ఆదామే భూమి మీదకి రానప్పుడు, ఇంకా చెప్పాలంటే భూమే ఇంకా లేనప్పుడు, భూమి కూడా లేదంటే లేదు. అందుకని జగత్తు పునాది వేయబడక మునుపే అన్నాడు. అంటే జగత్తు అంటే అందరి మనకున్నటువంటి ఈ సృష్టి యావత్ లేనప్పుడే ఒక సంకల్పం ఉందా? అవును, లేనప్పుడే ఒక సంకల్పం ఉంది అన్న సంగతి మనకు జ్ఞాపకం. ఎక్కడుంది ఆ సంకల్పం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలను మనం ఆలోచించగలిగితే, ఎట్లనగా అదిగో తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనలను ముందుగా అంటే దేనికి ముందుగా? మనం పుట్టడానికి ముందుగా కాదు, అసలు జగత్తుకే ముందుగా అన్నాడు. జగత్తుకు ముందుగా మనము ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలి అని మనం ప్రారంభంలో మాట్లాడుకున్నాం కదా. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపము లేనటువంటి వాడు, దేవుడు పాపము చేయనటువంటి వాడు. నిరంతరము దూతల చేత పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు ప్రతిగానాలతో సేవించబడేటటువంటి మన తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నటువంటి ఒక సంకల్పం. ఆ సంకల్పం నిన్న మొన్నటిది కాదు ప్రేమటువంటి వాళ్ళ. జగత్తు పునాది వేయబడక ముందు అని చెబుతూ తన కోసము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే దేవునికి ఒక సంకల్పం ఉందా? అవును, దేవునికి ఒక సంకల్పం ఉంది. కాబట్టి ఆ సంకల్పాన్ని ఇప్పుడు నెరవేర్చుకోవాలి. ఆ సంకల్పానికి ఇప్పుడు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఆ సంకల్పానికి ప్రణాళిక సిద్ధం చేయాలి అనడానికి ముందుగానే దేవుడు తన ప్రణాళికను సిద్ధపరచుకోవడానికి ముందుగా దేన్ని అక్కడ నిర్మించాడని అంటే భూమిని, అందరి సమస్తములను నిర్మించాడు. మనం కూడా చూడండి, ఇక్కడికి రాకముందు 10 గంటలకు ముందు మనం అందరం వచ్చి ఇక్కడ కూర్చుంటామని తెలిసే ఈరోజు ఎవరైనా ఈరోజు చర్చ్ క్లీనింగ్ చేసేటటువంటి వాళ్ళు వీటిని ఊడ్చారు, అన్నిటిని బాగా శుభ్రంగా తుడిచారు, చక్కగా కుర్చీలన్నిటినీ వేసేసినారు. అంటే మనం రాకముందు జరిగిందా, మనం వచ్చిన తర్వాత జరిగిందా? చూసారా? అంటే ఇక్కడ దేవుణ్ణి ఆరాధించాలనేటటువంటి ఆలోచన మనకు ఆల్రెడీ ఉంది. కాబట్టి ఆ ఆలోచనకు అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులను ముందుగానే ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకనే మనం హ్యాపీగా వచ్చేసాం. ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లన్నీ చేసి ఉంచారా అంటే అవును.
మైక్ పలుకుతుందా లేదా, చెక్ మైక్ టెస్టింగ్ అని అంటుంటారు. అలాగే చైర్స్ అన్ని రెడీగా ఉంచారా? అవును. అన్ని రెడీగా ఉంచిన తర్వాతనే మన ఎంట్రీ అనేటటువంటిది ఇక్కడ జరిగింది. అలాగే ఆదాము కూడా అంతే. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అని అంటే అన్నిటినీ సిద్ధపరిచాడు. అన్నిటిలో ఇప్పుడు ఆదామును తీసుకొచ్చి ఉంచాడు. అంతేగాని ఆదామును నిర్మించిన తర్వాత గాలి అవసరం మర్చిపోయిన అనుకోలేదు దేవుడు. ఆదాముకు పళ్ళు ఫలాలు అవసరమైన ఆదామును నిర్మించిన తర్వాత నువ్వు కొంచెంసేపు ఆకలితో అలాగనే ఉండి ఇప్పుడు నీ కోసం పళ్ళు చేస్తాను, చెట్లు నిర్మిస్తానని అనలేదు దేవుడు. అంటే అన్నిటినీ ముందుగానే ఏం చేశాడు? ముందుగానే సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాతనే ఆదాము ఎంట్రీ అనేటటువంటిది భూమి మీద జరిగిందని చెప్పాలి మనం. అందుకని అన్ని సిద్ధపరిచిన తర్వాత సిద్ధపరిచినటువంటి ఆదాము కూడా భూమి మీద నిర్మింపబడ్డాడు. అలా నిర్మింపబడినప్పుడు చెప్తున్నటువంటి మాట మళ్ళా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచించగలం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆదాము ఒంటరిగా ఉండుట ఆదాముకు మంచిదే కావచ్చు, పర్లేదు. నాతో ఎవరు లేకపోయినా పర్లేదు, ఎవడన్నా ఉంటే మళ్ళా గొడవలు అవుతాయి. అంతేనా? అంతే. ఆదాము అవ్వ, ఆ తర్వాత కయ్యేను, వాళ్ళిద్దరు ఎంత సఖ్యతగా ఉండాలి చెప్పండి. ఉన్నదే వాళ్ళ నలుగురు. ఆ నలుగురు మధ్యలో మళ్ళీ ఏమైపోయింది? ప్రారంభంలోనే ఒకరినొకరు రాయి తీసుకొని చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఆదాముకు మంచిది కావచ్చు ఒంటరిగా ఉండడం, ఆదాముకు మంచిది కావచ్చు, ఏమోలే ఇంకొకరిని సృష్టించలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ సృష్టించుంటే ఆడు నేను కొట్టుకునే వాళ్ళని అన్నట్లుగా ఏమన్నా మంచిది కాదని అంటున్నాడా? కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఆదాము ఒంటరిగా ఉండుట ఆదాముకు మంచిదే అని కావచ్చు, కానీ ఇక్కడ ఆయన కన్న తండ్రి అయినటువంటి దేవుడు అంటున్నాడు అది ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటున్నాడు. అంటే దేవుడు ఆలోచన చేస్తున్నాడు, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆదాము ఒంటరిగా ఉండటం ఆదాముకు మంచిదే అని అనుకోవచ్చు ఆదాము, బట్ దేవుడు అలా ఆలోచించట్లేదు. ఆదాము ఒంటరిగా ఉండుట ఆదాముకు మంచిదేమో గాని ఆదాము ఒంటరిగా ఉండుట ఎవరికి మంచిది కాదు? దేవునికి మంచిది కాదు. ఎందుకు దేవునికి మంచిది కాదు? ఆదాము ఒంటరిగా ఆయనే కదా ఒంటరిగా ఉంటున్నాడు. అది ఈయనకి ఎందుకు నచ్చట్లేదు? దేవునికి ఎందుకు నచ్చట్లేదు? పోనీ అలాగనే ఏమైనా ఎక్స్ట్రా చేస్తున్నాడా? ఒక్కడేంటి ఒంటరిగా వయసు వచ్చినటువంటి అబ్బాయి విషయంలో తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారో, అబ్బాయి వయసుకు వచ్చినటువంటి అబ్బాయి తల్లిదండ్రులను అడిగి చూడండి. అబ్బా వీడు చేసే చేష్టలకి వీడికి ఏం చేసేస్తే బాగుండు, అది పెళ్లి చేసేస్తే వీడి కాడికి మా బాధ్యత కూడా తీరిపోతుంది, ఆడికి కూడా దోల తీరుతుంది అన్నది. ఎందుకంటే ఆ నైట్ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడు పెళ్లి చేసి ఒక భార్యని అంటగట్టేసామనుకో, ఇప్పుడు టయాన్ని కూడా వచ్చేయాలా? అంతే, వచ్చేసేయాలి. ఆయన వచ్చేదాకా మళ్ళీ భార్య అన్నం తినకుండా కూర్చోండాలి. అలా కూర్చొని తోకతా ఉన్నప్పుడు అప్పుడు ఆయన రాత్రి 12-1 గంటలకు వచ్చినప్పుడు అది ఇంతకుముందు పెళ్లి కాలేదు, ఇప్పుడు పెళ్లి అయింది కదా, కాబట్టి నేను ఇప్పుడు తొందరగా వచ్చి అలా ఆలోచన నిజంగా ఇదిగో వివాహమైన తర్వాతే కలుగుతుందన్న ఆలోచనతోనే పెద్దలు ఏం చేసినారు అని అంటే వీడికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి కట్టబెట్టేస్తే ఈ టయానికి వస్తాడు, టయానికి నిద్రపోతాడు, టయానికి లేస్తాడు, మళ్ళీ టయానికి డ్యూటీలకు వెళ్ళిపోతాడు అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆలోచన మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి వాళ్ళ ఆయనను కన్న తండ్రికి అది మంచిది కాదు. అందుకనే అన్నిటికీ ముందుగానే నిజంగా అన్నిటినీ చేశాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఆదాము రాకముందే ఆదాముకు అవసరమైనటువంటివి అన్నిటినీ ఆయన చేశాడన్న సంగతి మనం అర్థం చేసుకోం. అందుకని ఆదాము ఒంటరిగా ఉండుట ఆదాముకు మంచిదేమో కానీ దేవునికి మంచిది కాదని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మంచిది కాదు అని అంటున్నాడు. ఎందుకు దేవునికి మంచిది కాదు? నా పాయింట్ అర్థమవుతుందా? నరుడు ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కాదు? అది కూడా ఒంటరిగా ఉండుట ఆదాముకు మంచిదేమో కానీ దేవునికి మంచిది కాదంట.
దేవునికి మంచిది కాదు అని దేవుడే అంటున్నాడు. ఎందుకు దేవునికి మంచిది కాదు నరుడు ఒంటరిగా ఉండడం అంటే, దేవుని తన ఆలోచనలో ఒక సంకల్పం ప్రిపరేషన్ లో ఉంది ఆల్రెడీ. అదే కదా, జగత్ పునాది వేయబడక మునిపే ఒక డిజైర్ లేకపోతే ఒక కోరిక అనేటటువంటిది ఉంది. ఆ కోరిక నెరవేర్చాలి అని అంటే, ఆ కోరిక నెరవేర్చబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆదాము అనుకోవట్లేదు, దేవుడే అనుకుంటున్నాడు. దేవుడే అనుకుంటున్నాడు అంటే నా సంకల్పం నెరవేరాలి, నా ప్రణాళిక నెరవేరాలి, నా సంకల్పం నెరవేరాలి. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు దేవుడు. నా ఉద్దేశం నెరవేరాలి, నా ప్రణాళిక ఏంటో నెరవేరాలి. నా ప్రణాళిక ఏంటో నెరవేరాలి అని అంటే ఇప్పుడు దానికి అనుకూలంగా ఆదాము ఎలా ఉండకూడదు అని అంటే ఒంటరిగా ఉండకూడదు. అప్పుడే స్త్రీ అనేటటువంటి ఆమెకు ఆద్యం పోసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే కదా, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అని చేదును అనుకోనేను. అలా చెబుతూ 21వ వచనంకి వచ్చేసేటప్పటికి, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి. ఇప్పుడు ఎంత సిస్టమేటిక్ గా, ఎంత సైంటిఫిక్ గా దేవుడు ఇక్కడ ఈ పదాలను రాయించాడో మనం అర్థం చేసుకోగలిగితే, గాఢ నిద్రను కలగజేశాడు అన్నది. గాఢ నిద్ర అంటే మన భాషలో ఇప్పుడు ఏమనాలి? అనస్థీషియా అంటారు. అనస్థీషియా. మీరు ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్లో అనస్థీషియా డాక్టర్ని చూసారా? ఆయన ఆపరేషన్ చేసి ఆయనేమో ఏం సార్ ఇంకా చేయలేదంటే, మత్తు డాక్టర్ ఇంకా రాలేదమ్మా అంటుంటాడు. అంటే మత్తు ఇచ్చేవాడు వేరుగా ఉంటాడా? అవును. ఆ మత్తు ఇచ్చే డాక్టరు ఆయన అయిపోగానే వెళ్ళిపోయేటప్పుడు ఆయన సపరేట్ గా మనం డబ్బులు ఇచ్చేయాలి. ఇది సర్జరీకి సంబంధించిన అని చెప్పి. అంటే ఈనాడు మత్తిచ్చి ఎలాగైతే కొన్ని ఆపరేషన్లు చేస్తున్నారు. నిన్న మొన్న చూసాను అనుకుంటాను, తిరుమలలో ఒక అతను డబ్బు లెక్క పెట్టే, ఏమంటారు వాటిని, కౌంటింగ్ సెక్షన్ ఏదో పేరు ఉంటుంది వాటికి. అక్కడ చాలా మంది డబ్బు లెక్క పెడుతూ ఉంటారు. లెక్క పెట్టేవాడు ఎలా లోపలికి వెళ్తాడో బయటకు వచ్చేవాడు అలాగనే రావాలి. చాలా సంవత్సరాల నుంచి అక్కడ మెయిన్ పీఠాధిపతికి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి అతను ఒక డాక్టర్తో కన్సల్టేషన్ అయ్యి తన బాడీలో ఒక భాగంలో సర్జరీ చేయించుకున్నాడు. ఎలా సర్జరీ? సంచిలాగా, హిత్తులాగా బాడీలోనే. నేనే ఆశ్చర్యపోయాను అసలు. ఇది కావాలంటే చూడండి, యూట్యూబ్లో కూడా వస్తుంది. ఎందుకయ్యానంటే అక్కడ వచ్చేటటువంటి ఫారిన్ సంబంధించినటువంటి నోట్లు కావచ్చు, ఇంకా వజ్రాలు కావచ్చు, లేకపోతే బంగారు ఆభరణాలు కావచ్చు, రింగులు కావచ్చు, డైమండ్స్ కావచ్చు, దాదాపుగా ఎప్పటి నుంచి వాటిలో వేసుకొని వస్తున్నాడో బయటకు. అంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా అతను పీఠాధిపతికి రైట్ హ్యాండ్ కాబట్టి మనం అతన్ని చెక్ చేయాలా వద్దా, మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ పీఠాధిపతి ఏమంటాడు అన్నట్టుగా ఉంది ఆయన క్యాటర్. దాదాపుగా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుందో తెలియదు మాకు అని వేశాడు. దాదాపు 150 కోట్ల రూపాయలకు సంబంధించిన వాటినే అతను తాను జరిగించుకున్నటువంటి సర్జరీ ద్వారా బయటకు తీసుకొచ్చేవాడు. అది ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో తెలియదని మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు. అంటే అలాంటి సర్జరీ చేసుకోవాలన్నా కూడా ఈనాడు మనిషికి ఎవరు అవసరం అంటే మత్తిచ్చే డాక్టర్ అవసరం. ఇప్పుడు చూడండి దేవుడు ఎలా చేస్తున్నాడు అంటే, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి అన్నాడు. పక్కటెముకలలో ఒక దానిని తీసి అంటే అవ్వమ్మను బయటికి తీశాడు. ఆ పక్కటెముకను స్త్రీగా చేసి ఆ పక్కటెముక పూడ్చడానికి మళ్ళీ ఏం చేశాడు? ఆ చోటును మాంసముతో పూడ్చి వేసిన. మళ్ళా ఈ మాంసం ఏడిది? అలాంటిదే అనుకోటి తెలుసు కదా. అప్పుడప్పుడు మన బాడీలో ఏదైనా పార్ట్ మళ్ళీ మనం ఫుల్ఫిల్ చేయాలంటే మన తొడ దగ్గర నుంచి ఏదో కొంచెం మాంసాన్ని తీసి అక్కడ అతికిచ్చేస్తారా? సేమ్ అదే సిస్టమ్. బైబిల్ని ఎక్కడ తప్పుపడడానికి వీలు లేనట్టుగా దేవుడు అద్భుతమైనటువంటి విషయాలను రాయించాడు.
కాబట్టి ఇలా పక్కటెముకను ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను అని చెబుతూ తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, మేమిద్దరం ఒకటేనండి అంటున్నాడంట ఆదాము. మేమిద్దరం ఒకటే, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరునిలో నుండి తీయబడినది కనుక నారీ అనబడును అనేటటువంటిది. నా మాంసము నా ఎముక. కాబట్టి ఇక ఇద్దరము అనేటటువంటి ఈ రెండు శరీరాలు అనేటటువంటి అక్కడ ఏక శరీరం అనేటటువంటి భావనను ఆదాము గారే చెప్తున్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకొను. నిజానికి అప్పుడు తల్లిదండ్రులు ఉన్నారా ఇద్దరికి? అంటే రాబోయేటటువంటి దినాలను దృష్టిలో ఉంచుకుని పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి పదాన్ని రాయిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. అక్కడ నిజానికి హవ్వమ్మకు ఆదాముకు అక్కడ ఇద్దరికి తల్లిదండ్రులు లేరు, ఉన్నదల్లా తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే. ఇప్పుడు ఆయనను విడచి వీళ్ళిద్దరు ఏమైపోయారు? ఏక శరీరం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ ఏక శరీరం అయిపోయి అప్పటి వరకు ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని మాటలు వింటున్నాడు, దేవుడు చెప్పిన పని అంతా చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే అవ్వమ్మను పక్కన చేర్చుకున్నాడో, తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఈ కార్యక్రమం జరిగిందో, తినకూడదన్న పండు తినేసిన. అంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని అంటే ఆదాము మంచిది కాదని కాదు. అక్కడ దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను ఇప్పుడు సాధ్యం చేయాలి అని అంటే ఇప్పుడు ఎవరు కావాలి? ఆదాముకు అవ్వమ్మ కావాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, జతపరచబడినటువంటి వారు నిజంగా ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఎలాంటి ఆలోచన అంటే వాళ్ళిద్దరూ ఎలా ఉండాలి? నుంచి ఏక శరీరము అనేటటువంటిది, వివాహం అనేటటువంటిది దేవుడు చెయ్యకపోతే ఇక కుటుంబాలు అనేటటువంటివి ఏర్పాటు అనేటటువంటిది జరగలేదు. ప్రియమైనటువంటి వారు, ప్రారంభంలో ఇద్దరిని దేవుడు నిర్మించినటువంటి ఇద్దరిని మళ్ళీ ఏం చేశాడు అని అంటే ఇదిగో ఒక వివాహం జరిపించి ఒక కుటుంబానికి పునాది వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏకమైన తర్వాత మనం ఆలోచించగలిగితే వాళ్ళిద్దరిని ఏకం చేసిన తర్వాత ఏది తల్లిని తండ్రిని కాబట్టి భార్యను హత్తుకొను వారికి ఏక శరీరమై ఉందురన్న పదం రాసిన తర్వాత నిజంగా అక్కడ ఏకమైన తర్వాత వారిని ఎలా ఆశీర్వదించాడో మనం అర్థం చేసుకోవాలి. ఎలా ఆశీర్వదించాడు వాళ్ళని? మొదటి అధ్యాయం 28వ వచనాన్ని మనం ఆలోచించాలి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని. అంటే దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా దేవునికి ఉన్నటువంటి సంకల్పం ఏంటి, అసలు దేవుని ప్రణాళిక ఏంటి అని అంటే దేవునికి ఏం కావాలి? లోకంలో అనేక మంది పిల్లలు కావాలి అంతేనా? ఆ పిల్లలు ఎలా ఉండాలి? తమ ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలన్నది ఆయన యొక్క సంకల్పం. కాబట్టి పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండడం అనేటటువంటి కార్యక్రమం ఇప్పుడు నెరవేర్చబడాలి అని అంటే ఆదాము ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడు సుస్థిరం చేయాలి అని అంటే, ఆ ప్రణాళికకు నాంది పలకాలని అంటే ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు పిల్లలు కావాలి, అనేక మంది పిల్లలు కావాలి. అనేక మంది పిల్లలు దేవుని ఎదుట ఎలా ఉండాలని అంటే తాను పరిశుద్ధుడు. కాబట్టి రాబోయేటటువంటి పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి.
ఇది దేవుని యొక్క సంకల్పం. అందుకని ఆ సంకల్పంలో నెరవేర్పులో భాగంగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకున్నాడు ప్రేమటువంటి వాళ్ళు. పోనీ దేవుని కళ ఏమన్నా నెరవేరిందా? నెరవేరిందా? ప్రణాళిక అయితే బాగానే ఉంది. ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోగలిగితే పిల్లలు కావాలనేటటువంటి ఆలోచన నిజంగా ఉన్నప్పుడు కూడా ఆ మధ్య కొంతమంది సరోగసి ఈ పాయింట్ విన్నారా మీరు ఎక్కడన్నా? అంటే మనం ఏదో ఒక కారు బాడుకు తీసుకున్నట్టు లేదా ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నట్లుగా ఈ సరోగసి అనేటటువంటి పద్ధతిలో గర్భాన్ని అద్దెకు తీసుకున్నారంట. దేనికంటే నాకు పెళ్లి అవసరం లేదు కానీ పిల్లలు కావాలి, నేను పెళ్లి చేసుకోను కాబట్టి ఎవరు కావాలి? ఇప్పుడు పిల్లలు కావాలి. సరోగసి అనే పద్ధతిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే పిల్లలు కావాలి కానీ తనకు పెళ్లి కాకుండానే పిల్లలు కలగాలి. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుని యొక్క ప్రణాళికలో తనకు పిల్లలు కావాలి, అనేక మంది పిల్లలు కావాలి. అందుకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకనే ఎలా ఆశీర్వదించాడు దేవుడు వారిని అని అంటే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. అంటే దేంతో నిండించమని అక్కడ అర్థం? అంతేనా? పిల్లలతో నిండించమని. దేవుని యొక్క ప్రణాళికలో వెనకాల ఉన్నటువంటి దీని అర్థాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక పురుషునికి ఒక స్త్రీని నిర్ణయించాడు. ఏం దేవుడు స్త్రీని కాక పురుషున్నే నియమించవచ్చు కదా? ఆ పక్కటెముకను తీసి ఏం చేయొచ్చు? సాటి అయిన సహాయకురాలు కాదు, సాటి అయిన సహాయకుడినే ఒకరిని నిర్మించవచ్చు కదా. కానీ ఎందుకు అలా చేయలేదు దేవుడు? తన సంకల్పానికి అది సూట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరిని నిర్మించాలి అక్కడ అంటే ఒక స్త్రీని నిర్మించాలి. అందుకనే కదా వివాహం చేసుకుంది, మొదటివాడు చచ్చిపోయాడు, రెండోవాడు చచ్చిపోయాడు, పిల్లలు లేక అంతా చనిపోయినారు అని అన్నప్పుడు యేసుప్రభు వారి దగ్గరకు జరిగినటువంటి మాట మనకు బాగా తెలుసు. పునరుత్థానం అని చెప్తున్నావు కదా, మరి అలాంటప్పుడు ఈ 7 మందిలో ఈమెకి ఎవరికి భార్య ఉన్నాడు అన్నప్పుడు మనకు తెలుసు ఈ భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలకే ఒక స్త్రీ పురుషుడు అనేటటువంటి వాళ్ళ కలయిక కుటుంబ వ్యవస్థకు పునాది పలికేటటువంటి ఈ కార్యక్రమం వెనుకాల దేవుని యొక్క ఉద్దేశం. ఆ దేవుని ఉద్దేశంలో ఉన్నటువంటిదే మనుషులమైనటువంటి మనం. అంటే దేవుని సంకల్పం నెరవేరబడాలి అని అంటే ఇక్కడ ఒక స్త్రీ ఉండాలి, ఒక పురుషుడు ఉండాలి. అందుకనే మనం నిజంగా ఆలోచన చేస్తే ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి దేవుడు ఏం చేసినాడు ఆ రోజు అని అంటే ఇద్దరు 2 వేరు శరీరాలే, బట్ ఏకం చేసిన తర్వాత చెప్తున్నాడు వాళ్ళిద్దరూ ఏక శరీరమయ్యుందురు. మనకు తెలిసి ఈనాడు మన సమాజంలో ఒకడు నిత్య పెళ్లి కొడుకుగా ఉంటున్నాడా? అంటే ఆడు నిత్య పెళ్లి కొడుకుగా ఉన్నాడంటే ఆడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు, ఎక్కడ చేసుకుంటాడు, మళ్ళీ వెళ్ళి ఇంకో దగ్గర మళ్ళా తను ఒంటరిగా అక్కడ మళ్ళా కొంతమందిని అక్కడ మళ్ళా వివాహం చేసుకుంటాడు. ఇవన్నీ వార్తలు మనం చూస్తున్నామా? ఒక ఆమె కూడా నిత్య పెళ్లి కూతురులాగా ఉంటుంది. అలాంటిది కాదు దేవుని సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి కార్యక్రమం. అలాంటి వాటిల్లో కుదరదు. అందుకనే వివాహాన్ని గురించి దేవుడు ఒక చక్కటి నిర్వచనం మనకి ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఇస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వము జరుగుతున్నందున. అదిగో ఈనాడు కూడా చాలా మంది మనం అనుకోవచ్చు, ఏమండి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్న పదం బాగుంది, దేవుడు కూడా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అనుకున్నాడు కాబట్టి సాటి అయిన సహాయం చేయాలనుకున్నాడు కదా. మరి సాటి అయిన సహాయం కావాలి కాబట్టి ఆ అవ్వమ్మను నిర్మించి ఇచ్చినాడు. మరి పౌలు గారి విషయంలో ఏం చెప్తారు మీరు అని ఒకవేళ మీరు ప్రశ్నించవచ్చు. పౌలు గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడా, సాటి అయిన సహాయం ఉందా? మరి ఆయన పరిస్థితి, ఆయన విషయంలో దేవుని సంకల్పం ఏమైపోయింది? దేవుని సంకల్పం నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదనేటటువంటి పరిస్థితిని పౌలు గారి జీవితానికి అప్లై చేసినప్పుడు మరి దేవుని సంకల్పం ఏమైపోయింది అక్కడ? మనం బాగా ఆలోచించగలిగితే ప్రేమటువంటి వాళ్ళరా,
వివాహం అనేటటువంటిది అంటే మనిషికి భార్య ఉండాలనేటటువంటిది సాధారణమైనటువంటి నియమము. అంటే మనిషికి భార్య ఉండాలి. ఎందుకంటే ప్రారంభంలో ఆదాముకు నియమించబడినటువంటి ఒక నియమం ఏంటంటే ఇదిగో భార్య అనేటటువంటి హవ్వమ్మ ఉండాలి. ఎందుకు భార్య హవ్వమ్మగా ఎందుకు ఉండాలి ఆదాము కానీ అంటే దేవుని సంకల్పానికి అక్కడ పునాది ఏర్పడుతుంది. ప్రారంభంలో పునాది. ఇప్పుడు కూడా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనేటటువంటి నియమం ఈ రోజుల్లో ఏమన్నా మనుషులకు వర్తిస్తుందా? ఇక్కడ కాకపోతే అమెరికాలో జనాభా ఉన్నారు, అమెరికాలో కాకపోతే చైనాలో మనకంటే ఎక్కువ జనాభా ఉన్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ప్రతి వివాహంలో మనకి చెప్తున్నటువంటి మాటలే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్న పదమే వస్తుందా? ఏది ఇప్పుడు కూడా దేవుని సంకల్పం అనేక మంది పిల్లలు ఆల్రెడీ వచ్చేస్తున్నారు కదా. అయినా కూడా ఈరోజు మనం ఏం చదువుకుంటున్నాము? ప్రతి పెళ్లిలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. నిజంగా ఈ రోజుల్లో కూడా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనే విషయాన్ని కూడా నిర్ధారించవలసినటువంటిదే మనం. ఎందుకు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ప్రారంభంలో చెప్పాడు దేవుడు. ఈ రోజుల్లో కూడా దాన్ని చదువుకున్నటువంటి మనకు కూడా అది వర్తిస్తుందని అంటే అవును. ఆ రోజు దేవుని సంకల్పాన్ని నెరవేర్చే దాంట్లో భాగంగా హవ్వమ్మను ఆదామును ఏకం చేశాడు. వాళ్ళిద్దరూ ఏకశరీరులుగా ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళు భూమిని నిండించి విస్తరించి భూమిని ఏం చేయాలంట? లోపల నింపాలి అన్నాడు. దేంతో నింపాలి? పిల్లలతో నింపాలి. మరి ఈనాడు కూడా అదే వచనం మనకు సూట్ అవుతుందా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనేటటువంటిది సూట్ అయిపోతుందా అని అంటే నిజంగానే సూట్ అవుతుంది. దేవుడు అదే చెప్పింది. ఎలా సూట్ అవుతుంది? అందుకని ఇప్పుడు 7వ అధ్యాయం 1-2 వచనం మనం ఆలోచించగలిగితే అయినను అదిగో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనాభా విస్తరించిపోయింది. అనేక మంది మనుషులు ఈనాడు ప్రపంచం ఎన్ని కోట్ల మందితో నిండి ఉంది. ఈరోజు మనుషులు ఎన్ని కోట్ల మంది అండి? 850 కోట్ల మంది ఉన్నారు. 850 కోట్ల మంది ఉన్నారు. అంటే భూమిని నిండించారా? అఫ్కోర్స్ పుట్టేవాళ్ళు పుడుతున్నారు, చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు. దాన్ని కొంచెం పక్కన పెడితే అస్సలు మెయిన్ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? అది ఓకే, మెయిన్ అదే అనమాట. జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య బాడు భార్య చేసుకున్న భార్య. ఎలా చేసుకోవాలి? కుటుంబ వ్యవస్థ. ఎక్కడో పెరిగావు, ఎక్కడో పుట్టావు, ఎక్కడ సంస్కృతి వేరే, కుటుంబాలు వేరే, మనుషులు వేరే. అయినా ఇప్పుడు వివాహం అనేటటువంటి దానితో ఏమవుతున్నావు? ఒక్కటవుతున్నావు. అందుకని ప్రతి వానికి ఎవరు ఉండాలంట? సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ప్రతి స్త్రీకి కూడా ఎవరు ఉండాలంట? సొంత భర్త ఉండాలి. 26వ వచనం అదే అధ్యాయంలో 1 కొరింథీ 7వ అధ్యాయం 26వ వచనం. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుతున్న. ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? ఎవరికి రాస్తున్నాడు? కొరింథీయులకు రాస్తున్నాడు. అదే చెప్తున్నాడు ఆయన. అంటే తన విషయాన్ని గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించుకుని చక్కటి మాటలు. ఎప్పటి ఇబ్బందిని బట్టి అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలు అని తలంచుతున్నాను. భార్యకు బద్ధుడవై ఉంటివా విడుదల కోరబాకు. భార్యకు బద్ధుడవై ఉంటివా విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా ఉంటివా వివాహం కోరబాకు అన్నాడు. ఎందుకు? ఒకవేళ అంటే పౌలు గారు కూడా ఎలా ఉన్నాడు? ఇప్పుడు భార్య లేకున్నాడు. అదే కదా, తను కూడా దృష్టిలో పెట్టుకుని ఎలా మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోండి. భార్యకు బద్ధుడవై ఉంటివా విడుదల కోరవద్దు. విడుదల కోరవద్దు అంటే విడాకులు కోరుకోవద్దని అని అర్థం. విడుదల కోరవద్దు. భార్య అంటే నీకు భార్య గృహస్థ జీవితానికి నువ్వు యాడ్ అయిపోయినావా? అటైతే నువ్వు విడుదల కోరవద్దు. అయినను నీవు పెళ్లి చేసుకొనినను పాపం లేదు. భార్య లేక విడిగా ఉంటివా వివాహము కోరవద్దు. అంటే
భార్య లేకుండా నువ్వు విడిగా ఉండాలనుకుంటున్నావా? వివాహం కోరుకోబాకు. ఇంకా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏ వివాహానికి పిలిచినా పోకూడదు, అంతేనా? నేను వివాహం వద్దు అని అనుకున్నవాడు ఆ ఇంటికి పెళ్లి పత్రిక వచ్చినప్పుడు కూడా ఎందుకులే పోవడం, ఎందుకు పోతే ఏమనుకుంటాడు తెలుసా? ఆ పెళ్లి కొడుకు స్థానంలో ఈయన ఊహించుకుంటాడు, అదే కదా. తన పక్కన ఏదో మంచి అప్సరస ఉన్నట్టుగా తన ఆలోచన మళ్ళీ ఎలా ప్రారంభం అవుతుందని అంటే నేను కూడా పెళ్లి చేసుకోవాలి. పౌలు చెప్తున్నది అది కాదు. నీవు వివాహం వద్దనుకుంటున్నావా? వివాహము భార్య లేక విడిగా ఉంటివా? వివాహం కోరుకోవద్దు. అయినను నీవు పెళ్లి చేసుకుని పాపం లేదు. కన్యక పెళ్లి చేసుకుని ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా ఉండవలనని నేను కోరుకొనుచున్నాను అని చెబుతూ ఇప్పుడు విస్తరించేటటువంటి పరిస్థితుల్లో మనం ఎవరు విస్తరించేటటువంటి పరిస్థితుల్లో పిల్లలు కావాలా వాళ్ళని విస్తరింపజేయ అన్న పరిస్థితి కాదు. ఇప్పుడు భార్య కలిగిన వాడు కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడు? అదే చెప్తాం సార్. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా అదిగో కాలము సంకుచితమై ఉన్నది. అంటే ఆదాములో అప్పుడు కాలం ఎలా ఉందని మీరు చెప్పండి. సంకుచితంగా ఉందా? ఆదాము వయసు ఎంత? అంటే దేవుడు ఆదాము అవ్వమ్మనిచ్చి వివాహం చేసినప్పుడు వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? పెద్దవాళ్లే కదా. దేవుడు వారికి బాల్యాన్ని ఇవ్వలేదు, ఇవ్వడమే పెద్దవాళ్ళుగా వాళ్ళని దేవుడు నిర్మించాడు. ఇప్పుడు అలా నిర్మించబడినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క వయసు, శారీరక సంబంధమైనటువంటి వయసు పెద్దదేనా? పెద్దదే. కాబట్టి ఇదిగో అప్పుడే పెళ్ళిందుకు లేండి, ఒక 100 సంవత్సరాల తర్వాత చూసుకుందాం, ఇప్పుడే ఎందుకు అని మాట్లాడుకుంటారా? అవును, ఆ వయసు అలాంటిది. కాలము సంకుచితమై లేదప్పుడు. కాలము ఎలా ఉందంటే బ్రాడ్గా ఉంది, వెడల్పుగా ఉంది. ఎంత వెడల్పు? 1000 సంవత్సరాలు అంత వెడల్పుగా ఉంది. అప్పుడు ఏం కావాలి మనుషుడికి? భార్య కావాలి. వాళ్ళిద్దరు ఏకమై ఏం చేయాలి? భూమిని నిండించాలి. ఎందుకు? కాలం బ్రాడ్గా ఉంది. కాబట్టి అప్పుడు అది అవసరమా? అందుకని ఆదాముకి ఆ మాట చెప్పింది, మీరు భూమిని నిండించండి, ఫలించండి. భూమిని నిండించండి అనేటటువంటి పదం ఎందుకు వాడాడంటే అక్కడ సంవత్సరాల సంఖ్య చాలా ఎక్కువ ప్రియమైనటువంటి వారు. కానీ ఇప్పుడు సంవత్సరాల సంఖ్య ఎంత తక్కువ అని చెప్పాలని అంటే ఈ రోజు ఎంత వయసు ఉన్నటువంటి వాళ్ళన్నా కడుపు నిండా అన్నం తిన్నారనుకోండి, ఇది పంచభక్ష పరమాణాలు అంటాం కదా మనం. అలాంటి పంచభక్ష పరమాణాలు తిన్నాడంటే ఆ రోజు అవుతాడు, అంతేనా? అందులో స్వీట్ ఉంటుందా? స్వీట్ తింటే మళ్ళా ఏమొచ్చేస్తుంది? షుగర్ పెరిగిపోదు. కారం, ఉప్పు ఉందనుకో, బీపీ ఆల్రెడీ బాబు తగ్గించు అంటారు. అంటే ఒక రకంగా పంచభక్ష పరమాణాలు తింటే ఆ ఉన్న కొద్ది కాలం కూడా ఏమైపోతుంది? అసలు పోతుంది, అంతేనా? కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి? పెళ్ళైన వాడు కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడు అంటే, సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది. కనుక ఇక మీదట అదిగో భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా బతకాలన్న. భార్య నువ్వే కదయ్యా భార్య ఇచ్చావు. మనుష్యులు వేరు చేయకూడదు అన్నావు, దేవుడు జతపరిచిన వాడు అన్నావు. మరి ఇప్పుడేంటి భార్యలు లేనట్టుగా బతకాలన్నావు? భార్యలు లేనట్టుగా బతకవలసినటువంటి దినాలు ఇవి. ఎందుకు? కాలము సంకుచితమై ఉంది. నిజంగా చెప్పాలని అంటే ఈరోజు ఇంట్లో నుంచి పోయి వస్తాను అని చెప్పేసి మళ్ళీ వస్తావా? గ్యారెంటీ ఇస్తావా? రేపు ఉదయం నిన్ను కలుస్తానులే, పలానా దగ్గర కలుస్తానులే అని అన్నావు, కలుస్తావా? అది చెప్తున్నాడు ఇక్కడ పౌలు. గ్యారంటీ లేనటువంటి బతుకులు, కాలము సంకుచితమైపోయినటువంటి దినాలు ఇవి. ఇలాంటి దినాల్లో ఉన్నటువంటి మన బ్రతుకులు ఎలా బ్రతకాలి అని దేవుడు ఆలోచించి శాసిస్తున్నాడని అంటే, భార్యలు కలిగినటువంటి వారు భార్యలు లేనట్టు ఏడ్చువారు, ఏడవనట్టును, సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టు. నేను కూడా కారు కొన్నా, కొనేటప్పుడు అనుకున్నా ఇది మనది కాదు అని.
అందుకని ఎవరు అడిగినా కూడా తాళాలు ఇచ్చేసి గమ్ముగా జాగ్రత్తగా పోయేసారని అంటామే తప్ప నేను ఎందుకు ఇవ్వాలి కారు, నా కారు అనుకున్నాం ఇంక అంతే పరిస్థితి. ఆడికాడికి అయిపోయినట్టే మన చాప్టర్. అలా కాదని చెప్తున్నాడు దేవుడు. కొనువారు తాము కొనినది తమది కానట్టు అన్నాడు. తమది కానట్టు ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలెను. ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది అనేటటువంటి పదం. అందుకని ప్రేమటువంటి వాళ్ళదా ప్రారంభంలో నిజంగా ఆదాము అవ్వను విడివిడిగా ఆయన స్త్రీగాను పురుషునిగాను దేవుడు నిర్మించాడు. కానీ వాళ్ళ ఎదుట ఒక టాస్క్ ఇచ్చేసాడు. ఏంటంటే భూమిని నిందించాలి. అందుకనే భార్య భర్తలు వారి ధర్మములు అన్నాడు. వారి ధర్మములు నెరవేర్చాలి. వారి ధర్మముల ప్రకారం. అదేనా 7వ అధ్యాయం ఇలా మనకు కనిపిస్తుంది. అక్కడ సొంత భార్య ఉండవాలని 3వ వచనం, భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి ధర్మములు నడుపవలెను ధర్మములు నడుపవలెను అనే. అందుకనే వారిని ఆశీర్వదించాడు. మీరు భూమిని నింపాలి అని మనుష్యులను అక్కడ ఏర్పాటు చేశాడు. స్త్రీకి నా భాగము, పురుషునికి ఆ ఫీలింగ్స్ అనేటటువంటిది కలగాలని. ఈమె నాలో నుంచి తీయబడింది కాబట్టి నారి అనుకోండి, అంటే నా భార్య అనేటటువంటి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనం ఆలోచించగలిగితే దేవుడు చేసినటువంటి ఏర్పాటు వాళ్ళిద్దరు కలిపి వాళ్ళిద్దరిలో నుండి ఇప్పుడు కయ్యను వచ్చాడు, హేబేలు వచ్చాడు. కాబట్టి తమ శరీరాలు పంచుకొని వచ్చినటువంటి పిల్లల పట్ల ఎంతటి మమకారం ఉంటుందో మీరు ఆలోచించండి. నా బిడ్డ అనేటటువంటి ఆలోచన మనకు వస్తుంది. అందుకని చాలా చక్కగా మన పిల్లల్ని కూడా మనం చూసుకుంటూ ఉంటాం. అదే బయట వారి పిల్లలైతే ఆ అఫెక్షన్ ఉంటుందా? ఉండదు. అఫెక్షన్ ఉండదు, ఆ ప్రేమ ఉండదు ప్రేమటువంటి వాళ్ళ. అందుకని ఆ ప్రేమ అఫెక్షన్లు భార్య భర్తల మీద ఇవి ఎప్పుడు నిక్షిప్తమై ఉండడానికి దేవుడు సాటి అయిన సహకారిగా హవ్వమ్మని ఎక్కడి నుంచి తీశాడో తెలుసా? పాదాలలో నుంచి తీశాడు. ఇది ఎక్కడ ఉందని అని అంటారా? పాదంలో నుంచి తీశాడా? పాదంలో నుంచి ఒకవేళ తీసాడు అనుకో, ఆదాము ఏమంటాడు? ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కాలు చూపిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? కాళ్ళలో నుంచి వచ్చాడు. తల్లి అంటాడు. కొట్టడం కాదు, మనం కొడితే చెయ్యి ఉపయోగించాలి. తంటే ఆడపడతావు తెలుసా అంటా ఉంటాడా? అంతేనా? కాబట్టి ఇలాంటి వైఖరి నువ్వు కనిపిస్తావు, నువ్వు కనపరుస్తావేమో అని నిజంగా పాదాల్లో నుంచి అవ్వమ్మని తీయలేదు ప్రేమటువంటి వాళ్ళు. పోనీ అలాగని చెప్పి తల్లో నుంచి ఏమన్నా తీసాడా? ఆమె నెత్తికి కూర్చుంటుంది. అంతే కదా, నెత్తి మీద కూర్చుంటుంది అనమాట. సో నన్ను ఎక్కడి నుంచి తీసాడు అనుకుంటున్నావు అని మళ్ళీ అవ్వమ్మ అడుగుతుంది. అప్పుడు సరేలే ఇంకేం చేస్తావు, ఎక్కువ పైన అని అంటాడా? ఇంకా తప్పదు, అలా అనాల్సిందే. అందుకని ప్రేమటువంటి వాళ్ళ ఎక్కడ పాదాల్లో నుంచి తీస్తే పాదాల దగ్గర ఆమె స్థానం ఉంటుంది అనుకున్నాడు. ఎక్కడ తలలో నుంచి తీస్తే ఆమె పరిస్థితి తలపైన ఎక్కి కూర్చుంటుంది అని అనుకున్నాడు. అంటే ఇక్కడ తక్కువైపోతుంది, అక్కడ తీస్తే ఎక్కువైపోద్ది అనుకున్నాడు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు వీళ్ళిద్దరూ సమానంగా ఉండాలి దేంట్లోనైనా అని ఆలోచన చేసి ఎక్కడి నుంచి తీసాడు? పక్కటెముక అన్నాడు ప్రేమటువంటి. పక్కటెముక నుంచి తీశాడు ఆయన. పక్కటెముక అంటే తన పక్కన, అంతే కదా. ఆ మధ్య పాప వాళ్ళు వివాహం అయిన తర్వాత ఫోటోగ్రాఫర్ బయటికి తీసుకెళ్ళిపోయినాడు. ఆ గార్డెన్లోకి తీసుకెళ్ళి ఇక్కడ చేయమ్మా అన్నాడు, ఇక్కడ చేయా అన్నాడు. అంటే ఫోటోలు తీసేదానికి. అంటే పక్కన ఉన్నట్టుగా. అంటే ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళని మనం ఏమంటాం అంటే కొలీగ్స్ అంటారు. నీది కింద నువ్వు పైన అని కాదు, అక్కడ నాతో పాటు పనిచేసేటటువంటి వాళ్ళు ఆదాము అవ్వలు. నిజంగా అక్కడ అవ్వ ఆదాములు కూడా మరొక వ్యక్తికి జన్మనివ్వడానికి కూడా వాళ్ళు వాడినటువంటి పదం ఏమంటున్నారంటే, దేవుని దయ వల్ల నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాననేటటువంటి. ముందు దేవుడు వాళ్ళిద్దరినీ ఒక సమానమైనటువంటి హోదాలో ఉంచాడు. ఎందుకంటే పక్కటెంపులో నుంచి తీశారు కాబట్టి తన హోదా ఎక్కడ తగ్గించేటట్లుగా చేయలేదు ప్రేమటువంటి వాళ్ళు. ఈరోజు భార్య పట్ల భర్త ప్రవర్తన ఎలా ఉంటుంది, భర్త పట్ల భార్య ప్రవర్తన ఎలా ఉంటుంది? నువ్వెంత అంటే నేనే, తగ్గేదే లేదు. మళ్ళీ ఇది ఒక చెయ్యి ఒకటి పనిస్తారు ఎవరు అంటే ఎవరు తగ్గరా? తగ్గకపోతే జాగ్రత్త, దేవుడు తగ్గించి ఏర్పాటులో ఉంటాడు.
తగ్గేదే లేదనే లేదు. ఎప్పుడు క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే తగ్గేదే లేదని కాదు, తగ్గే ఉండాలన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసేటటువంటి యొక్క కార్యక్రమంలో దేవుడు ఒక కుటుంబానికి అక్కడ ప్రారంభం చేసినట్టుగా మనకు అర్థం. దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ కుటుంబంలో భార్య ఎలాగ ఉండాలి, భర్త ఎలాగ ఉండాలి, వాళ్ళ నుంచి వచ్చేటటువంటి పిల్లలు ఎలాగ ఉండాలనేటటువంటి విషయాలు ఒక దైవికమైనటువంటి నియమాలను కలిగించి ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు. సమాజంలో దేని గురించి బైబిల్లో లేదో చెప్పండి. అంటే ప్రతి దాని గురించి సమాజంలో జరుగుతున్నటువంటి వాటి విషయాలు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి వాటి విషయాలు కావచ్చు, బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేశాడు ప్రియమైనటువంటి వాడు. అందుకనే చాలా ఎక్కువ సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో బైబిల్కి ఉన్నటువంటి స్థానాలు మరి ఏ పుస్తకానికి లేవు. గిన్నిస్ బుక్ కంటే కూడా చాలా ఎన్నిక చేయబడినటువంటి, చాలా మన్నిక కలిగినటువంటి పుస్తకమే బైబిల్ గ్రంథం ప్రియమైనటువంటి. కాబట్టి మనం ఆలోచన చేసినట్లుగా నరుడు ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కాదు. ఎందుకు మంచిది కాదని అంటే దేవుని సంకల్పం నెరవేర్చబడాలి కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆ సంకల్పంలో నుంచి వచ్చినటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని. ఎందుకు మనకన్నా ముందు తరాల్లో మీరు ఆలోచించండి. ఉదాహరణగా మా మామగారు అంటే మా దేవి వాళ్ళ నాన్నకి 8 మంది సంతానం, కానీ ఇప్పుడు మాకు మా తర్వాత వచ్చే పిల్లకాయలకి డాడీ ఒక్కరుంటే సార్ ఇంకొద్దు, ఇంతేనా? ఎక్కడ 8 మంది, ఎక్కడ 2, ఆ తర్వాత ఒక్కరు. అందుకనే మనకి ఏమంటారు స్లోగన్లు కూడా వచ్చేస్తాయి. ఒక్కరైతే ముద్దు, ఇద్దరైతే హద్దు, ఆ పైన వద్దు. చూసారా? అంతా వద్దు, ముద్దు, గుద్దు. సో ఎలాగనమాట. సో మనం కనేటటువంటి ఒక్కరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, వాళ్ళందరినీ మనం పెంచవలసినటువంటి బాధ్యత ఎలాంటి కోణంలో అంటే దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలి. మన ద్వారా సంకల్పం నెరవేర్చబడాలి. అంటే మనం కూడా ఎలా ఉన్నా, మనం కూడా ఒక తల్లిదండ్రులకు మనం కూడా పిల్లలమేనా? సో అలా పిల్లలైనటువంటి మనం కూడా దేవుని యొక్క సంకల్పంలో మనం కూడా భాగస్థులం అవ్వాలి. అంటే ఎలా? పరిశుద్ధులమును నిర్దోషులముగా కనిపించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అలాగే మన ద్వారా వచ్చినటువంటి పిల్లలు కూడా, వాళ్ళు కలిగేటటువంటి పిల్లలు కూడా ఎలా ఉండాలని అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో భాగంగా ఒకనాడు ఆదాముకి ఇచ్చినటువంటి ఆ మాట, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే పదం వెనకాల మనకు కనిపిస్తున్నటువంటిది స్పష్టంగా దేవుని సంకల్పం అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఆ సంకల్పంలో మనం కూడా పాలిభాగస్థలం అవ్వాలి. అందుకనే పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండడానికి మన జీవితాలు నిర్ణయించుకొని మనకు తర్వాత తరానికి రాబోయేటటువంటి పిల్లల యొక్క హృదయాల్లో కూడా ఈ మాటలు నిక్షిప్తం చేసి, అందుకనే దేవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తన యొక్క దైవ నియమాన్ని మనుషులకు పరిచయం చేస్తున్నాడు వివాహం అనేటటువంటి వ్యవస్థ ద్వారా. సో నిన్న జరిగిన వివాహం కావచ్చు, అంతకు ముందు సంవత్సరంలో మరి వినోద సమయాలకు జరిగిన వివాహం కావచ్చు, ఇక్కడ వివాహం అయినటువంటి ప్రతి ఒక్కరి యొక్క వివాహాలు కావచ్చు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి దాంట్లో భాగంగానే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనల్ని తీసుకొచ్చి ఒక్క కుటుంబంగా దేవుడు జత చేసేటటువంటి వాళ్ళు. ఆ కుటుంబంలో వచ్చేటటువంటి పిల్లలు దేవుని ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలన్న దేవుని కోరికను మనం అందరం కలిసి నెరవేర్చాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన మాకంతాన్ని ఉన్నతమైనటువంటి మీ ప్రేమను మేము అనుభవించడానికి మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మాటలు మా హృదయాల్లో ఉంచుకొని వాటిని బదిలిపరుచుకొని ఆ ప్రకారం మేము ప్రవర్తించేటటువంటి వారంగా మేము ఉండినట్లుగా సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించారు అని వేడుకొంచున్నాము తండ్రి.